హల్లెలూయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే ఉండలేనయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నీ ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నీ ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నీ ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహినే నీవు వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను కోరా మహిమగా మార్చింది నీ కృప. మహిమను నేను మహిమను కోరా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నీ ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ
క్షణము నే ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే ఉండలేనయ్యా. శక్తి కలిగిన తండ్రి, మంచి దేవా, వందనాలు చెల్లిస్తున్నాం. నీ పక్షం నిలబడి మాట్లాడుతుండగా మాతో మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయ అనుభవాల చేత నింపండి. మీరు మాట్లాడే ప్రతి మాటను మేము అర్థం చేసుకున్నట్టుగా జ్ఞానాత్మ చేత నింపి నడిపించమని వేడుకుంటూ మరొకసారి ఈ మంచి సమయంలో నీ అద్భుతమైన మాటల చేత మమ్మల్ని సంధించండి. మీరు మాట్లాడుతుండగా మేము సరిచేయబడటానికి, పురుకొల్పబడటానికి, ప్రోత్సహించబడటానికి సహాయం చేయండి. మీరు మాట్లాడే ప్రతి మాటను మేము మనస్కరించినట్లుగా మా హృదయాలు తెరిచి మాతో ముచ్చటించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. చాలండి. ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగం అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనాలు. ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ వాక్య భాగంలో ప్రార్థనా కాలమున పేతురు, యోహాను అనే ఇద్దరు శిష్యులు మందిరానికి వెళ్తున్నారు. ప్రార్థించడానికి అనుకూలమైనటువంటి సమయం, నిర్ణయించబడినటువంటి సమయం. వారు ఎప్పుడైతే మందిరానికి వెళ్తున్నారో వారు వెళ్తున్నటువంటి ఆ క్రమంలో ఆ దేవాలయానికి ప్రతిసారి ద్వారం వరకు వచ్చి ఆగిపోయే ఒక వ్యక్తి అక్కడ వారిని భిక్షం అడగటం మనం చూస్తాం. ఆయన కోసం మాట్లాడినప్పుడు వాక్యం ఏమని బోధిస్తుందంటే, పుట్టింది మొదలుకొని అనే మాటను చూస్తాం. పుట్టిన దగ్గర నుంచి కూడా నడవటం తెలియని ఒక వ్యక్తి అక్కడ భిక్షమెత్తటానికి కొంతమంది ఆయన అక్కడికి తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అంటే తనంతట తాను కూడా అక్కడికి రాగలిగేటువంటి పరిస్థితులు అక్కడ ఏమీ లేవు. ఆయన అక్కడికి తీసుకొని రాబడుతూ ఉన్నాడు. కారణం దేనికి అంటే దేవుణ్ణి ఆరాధించటానికి, మందిరంలోకి వెళ్ళటానికి కాదు. దేవుణ్ణి ఆరాధించటానికి వచ్చిన వారి దగ్గర భిక్షం అడగటానికి ఆయన అక్కడ కూర్చోబెడుతున్నారు. ఆయనకు అది వాడుకైపోయింది. ప్రతిరోజు కూడా ఆయన ఆ ప్రాంతానికి వస్తున్నాడు, ఆ ప్రాంతంలో ఆయన భిక్షం అడుగుతున్నాడు. అలా ఎప్పుడూ వచ్చేటట్టుగానే ప్రతి ఒక్కరూ వచ్చేవారందరినీ అడుగుతున్నట్టుగానే ఈసారి ఆయన వాడుక చొప్పున పేతురు, యోహానులు అనే దేవుని దైవజనులుగా పిలువబడుతున్నటువంటి వారు, శిష్యులైనటువంటి వారు ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు వారిని కూడా అడిగాడు. అక్కడ మనం చూసినప్పుడు పేతురు, యోహాను ఆ వ్యక్తిని చూశారు. ఎప్పుడైతే వారు అక్కడ ఉన్నటువంటి భిక్షకుడిని చూశారో ఆయన కూడా వారి వైపు చూశాడు. ఎప్పుడైతే వారిద్దరూ ఒకరినొకరు చూసుకోవటం కనిపించిందో ఈ వ్యక్తి
వారి దగ్గర నుంచి ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాడు అని లేఖనం చెప్తా ఉంది. ఎందుకొరకు అని అంటే ఆయన వారి దగ్గర నుంచి ఏదన్నా ఆశపడి వారిని భిక్షం అడగటం అనేది మనకు ఆ వచనాల్లో కనిపిస్తుంది. ఆయన వారి దగ్గర ఏమన్నా దొరుకుతుందేమో అని చూస్తే ఆయన ఊహించని మాటలు వారు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమాత్రం కూడా ఈ ఈ భిక్షం అడిగేటువంటి వ్యక్తి ఊహించని మాట ఆయన మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు అని అంటే, మా దగ్గర వెండి కానీ బంగారం కానీ ఏం లేదు, అలాంటప్పుడు ఎందుకు ఆగటం? ఈయన ఎదురు చూసేది ఇలాంటి వస్తువుల కోసమే కదా, ఇలాంటి అనుభవాల కోసమే కదా. ఇవి పొందుకోవటం వల్లనే ఆయన ఎంతో కొంత ఆ రోజు జీవనాన్ని కొనసాగించగలుగుతాడు కదా. వీళ్ళు చెప్తున్నటువంటి మాట కనీసం కూడా అక్కడ ఉన్నటువంటి ఆ భిక్షకుడు అంగీకరించలేడు. మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, మా దగ్గర ఏది ఉంటే అది ఇస్తాం మీకు అనే మాటని ఈయన అప్పటికీ కూడా వెండి లేకపోతే బంగారం లేకపోతే ఇంకేముంటుంది, ఒకవేళ ఏమైనా తినేది ఏమైనా ఇస్తారేమో కదా. అక్కడ తేరి చూస్తున్నటువంటి అనుభవం అంటే వారి మీద దృష్టి పెట్టినటువంటి అనుభవాన్ని అక్కడ చూస్తాం. వీళ్ళ దగ్గర నుంచి ఏమన్నా దొరుకుతుందేమో. ఈ వచ్చినటువంటి వ్యక్తి వచ్చిన వారి దగ్గర నుండి ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తున్న దినాలు అవన్నీ కూడా. ఆయన పుట్టింది మొదలుకొని ఆయన కుంటివాడిగా ఉన్నాడు, భిక్షకుడిగా ఉన్నాడు. ఆయన చూపంతా కూడా మందిరంకి వచ్చే వారి మీద ఉంది తప్ప మందిరం లోపలికి వెళ్దామన్న ఒక్క ఆలోచన ఏ రోజు కూడా వచ్చుండదు. ఒకవేళ వచ్చినా కూడా చుట్టుపక్కల వాళ్ళు లోపలికి రానిచ్చుండకపోవచ్చు. ఈయన దేవాలయము ముందకి ఎదురుకొచ్చి కూర్చోవటం, ఆ ద్వారం దగ్గర కూర్చోవటం మాత్రమే ఆయనకి వాడుక. ఎప్పుడైతే పేతురు యోహాన్లు మా దగ్గర వెండి కానీ బంగారం కానీ ఏమీ లేవు, కానీ మాకు కలిగినటువంటిది నేను మీకు ఇస్తాను అని చెప్పి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి చేయి పట్టుకొని లేపారు అన్నమాట మనకి 6-7 వచనాల్లో గమనిస్తుంది. ఈ 6-7 వచనాల్లో దైవజనులైనటువంటి వారు చేసిన పని ఏంటంటే, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, నువ్వు నడవటానికి కావలసిన సామర్థ్యం అయితే మా దగ్గర ఉంది. ఆ సామర్థ్యాన్ని ఎలా వారు బయటికి వాళ్ళు చెప్తా ఉన్నారంటే, నజరేయుడైన యేసు నామమున నువ్వు నడువు. వాళ్ళ దగ్గర వారికి కలిగింది ఏంటంటే, వెండి కంటే ఘనమైనది, బంగారం కంటే బలమైనది, చాలా శ్రేష్టమైనది, స్వచ్ఛమైనది అయినటువంటి అద్భుతమైనటువంటి యేసు నామాన్ని వారు కలిగి, యేసు యొక్క అధికారాన్ని కలిగి, దేవుని యొక్క అభిషేకాన్ని కలిగి వారు వెళ్తా ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, ఆయన చేయి పట్టుకొని లేపగానే 7వ వచనంలో మనం చదువుతాం, ఆయన కుడి చేయి పట్టుకొని లేపగానే వెంటనే వాని పాదములు చీలమండలమును బలము పొందెను. వెంటనే వాని పాదాలు చీలమండలాలు బలం పొందినప్పుడు ఆయన లేచి నిలిచి నడిచి గొంతులేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో పాటు లోపలికి వెళ్ళిపోయాడు. ఇది మొట్టమొదటి అద్భుతమైనటువంటి అనుభవం ఆయన బ్రతుకంతటిలో కూడా. ప్రతిసారి ద్వారం దగ్గరకు వచ్చి అక్కడి నుంచి అక్కడికి ఇంటికి వెళ్ళిపోయేటువంటి ఈ అనుభవం ఈరోజు కొనసాగింపు జరిగింది. ఏంటి అని అంటే, ఆయన ద్వారము లోపల నుండి దేవుని మందిరంలోనికి వెళ్ళటం. ఇప్పుడు మందిర ఛాయ ఎట్లా ఉందో అర్థమైపోయింది ఆయనకి. మందిరంలో ఏది జరుగుతుందో ఆయన చూస్తున్నాడు, మందిర సేవ ఎలా జరుగుతుందో ఇప్పుడు అర్థమవుతుంది. ప్రతిసారి వినుంటాడు, ఇదిగో లోపల ఇలాంటి కార్యాలు జరిగితే లోపల భలే జరిగింది కదా, ఇలాంటి మాటలు వచ్చే పోయే వారి నోట నుండి వినుంటాడు. కానీ ఈసారి ఆయనే చెప్తాడు. ఈసారి మందిరంలో అడుగుపెట్టిన అనుభవం మనకు కనిపిస్తుంది. ఈరోజు కొద్ది నిమిషాలు ఈ అనుభవం నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ భిక్షకుని గూర్చినటువంటి తత్వాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆ భిక్షకుడు ఏ రోజు దేవుణ్ణి స్తుతించటానికి ఆ ప్రాంతానికి వచ్చే అవకాశమే లేదు. ఎందుకోసం అనంటే, ఆయన ప్రైమరీగా తన జీవనం కోసం మాత్రమే అక్కడికి వచ్చాడు. ఆయన బ్రతకటం కోసం మాత్రమే ప్రతిరోజు అక్కడికి వస్తూ ఉన్నాడు. ఆయన జీవించటం కోసం మాత్రమే ప్రతిరోజు అక్కడికి వస్తూ ఉన్నాడు. ఏ రోజు కూడా లోపలికి వెళ్ళేటువంటి అనుభవం అతనికి లేదు, ప్రజలు కూడా కల్పించకపోయి ఉండొచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి ఏదో ఒక అవసరతతోనే వస్తున్నారు కదా. ప్రతి ఒక్కరూ దేవుని దర్శించటానికి ఏదో ఒక కీ పాయింట్ ఒకటి ఉంటుంది కదా. అది శారీరక సంబంధమైనదైనా, లేదా వారి కెరీర్కి సంబంధించిందైనా, కొన్నిసార్లు ఆధ్యాత్మికమైన సంబంధమైనదైనా, ఏదో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని మనసులో పెట్టుకొని దేవుని నుండి ఏదో ఒకటి ఆశించైతే ఆయన దగ్గరికి రావటం అనేది సంభవిస్తాం. ఈరోజు చాలా సందర్భాల్లో మనం అర్థం చేసుకోవచ్చు, ఈరోజు ఎందుకు వచ్చాము అనే ప్రశ్న మనం వేసుకుంటే, ఆ ప్రశ్నలో ఎక్కువ శాతం మనకి వినిపించాల్సింది,
దేవుణ్ణి సంతోషపెట్టడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవుడు మాట్లాడే మాటలు నేను వినటానికి అనే ఈ భావన ఏదైతే ఉందో అది ఎక్కువ కనిపించకపోవచ్చు అనేది నేను భావిస్తున్నాను. ఎందుకోసం అనంటే దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి, మందిరానికి రావటానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం లబ్ధి అయి ఉంటుంది. ఏదో ఒక లాభాన్ని ఆపేక్షించి వస్తాం. దేవుని దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకోవాలని చూస్తాం. ఇది తప్పు కాదు. ఎందుకొరకు అంటే నా యొద్దకు వచ్చే ప్రతి ఒక్కరిని నేను తోసివేయకుండా పెట్టుకుంటా. వారు ఏదడిగినా కూడా ఈ స్థలమందు చేసే ప్రార్థనకి నేను చెవియొగ్గి ఆలకించి వారికి జవాబిస్తానన్నాడు. అంటే అడిగితే ఖచ్చితంగా ఇస్తానని చెప్పాడు. ఏదో ఒక దృష్టిని పెట్టుకొని ఆయన దగ్గరికి రావటం అనేది, ఆయన దగ్గర నుంచి ఏదో ఒక పొందుకోవాలని ఆయన దగ్గరికి రావటం అనేది తప్పైన విషయం ఏం కాదు. ఇది ప్రారంభ దశల్లో ఉండేటువంటి ఒక అనుభవం. ఎందుకంటే ప్రతిసారి కూడా ఎప్పుడు దేవుని మందిరంకి వచ్చినా ఏదో ఒకటి ఆపేక్షించి వస్తున్నాము అని అంటే కొంచెం ఆలోచించాలి. ప్రారంభంలో దేవుని దగ్గరికి రావటానికి మాత్రం ప్రతి ఒక్కరికి ఏదో ఒక కారణం ఉండొచ్చు కాక, కానీ కారణాలే దేవుని దగ్గరికి రావటానికి చూపించకూడదు. నాకు ఇది కావాలి కాబట్టి నేను దేవుని దగ్గర నిలబడతా, నాకు ఇది అవసరం కాబట్టి నేను దేవుని దగ్గరికి వస్తా, ఇలాంటి భావన ఉండడానికి వీల్లేదు. ఈయన ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చి భిక్షాటన చేస్తూ ఆయన దేవుని మందిరంకి వచ్చే మనుషుల దగ్గర నుండి లబ్ధి పొంది వెళ్ళిపోతా ఉన్నాడో, ఈరోజు ఆయన బ్రతుకు మార్చినటువంటి అనుభవం ఏర్పడింది. ఏంటంటే దేవుని ప్రజలుగా పిలువబడుతున్న యేసు ప్రభు వారి యొక్క శిష్య బృందంలో అపోస్తులుగా పిలువబడుతున్నటువంటి వారి మీద ఆయన దృష్టి ఎప్పుడైతే పెట్టాడో, వీరి దగ్గర ఏమైనా దొరుకునేమో అని ఆయన దృష్టి పెట్టాడు. ఏం దొరుకును అని అంటే ఎప్పుడు ఆయన ఆశపడేటువంటి ఆలోచనే. ఎప్పుడు కూడా అందరి దగ్గర నుండి ఏం చూడాలనుకున్నాడో వారి దగ్గర నుండి కూడా అదే చూశాడు. కానీ ఈసారి విభిన్నంగా పొందుకోవటం మనం చూస్తాం. చాలాసార్లు ఏమైనా అవసరం కోసం మన దేవుని దగ్గరికి వెళ్తే ఆ అవసరం తీర్చబడటం, లేకపోతే కొన్నిసార్లు ఆలస్యం అవ్వటం, కొన్నిసార్లు దేవుడు వాటి జోలికి వెళ్ళొద్దని హెచ్చరించటం, ఇలాంటివి ఏదో ఒకటి సంభవిస్తాయి. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం. అక్కడికి వచ్చినటువంటి వారు కానీ, కొన్నిసార్లు మనం కానీ తాత్కాలికమైనటువంటి వాటి కోసం దేవుని దగ్గర నిలబడే పరిస్థితులు కనిపిస్తాయి. ఈయన కూడా భిక్షాటన చేస్తున్నాడు. వెండిస్తే, బంగారం ఇస్తే ఈ రోజుకో, రేపుడుకో, వారంకో, నెల రోజులకో అయిపోతుంది, తినేస్తాడు. అంటే తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదం అనుకోండి, తాత్కాలికమైనటువంటి అవసరత తీర్చబడే స్థితి అనుకోండి, ఆయన దాన్ని ఎదురు చూస్తున్నాడు. ఏది మనం కూడా కొన్నిసార్లు ఎదురు చూసేటట్టు. కొన్నిసార్లు మనం తాత్కాలికంగా పొందుకోవలసిన వాటి కోసం దేవుని చాలా దుఃఖపెట్టేస్తాం. అది తాత్కాలికమే, దాని ప్రభావం కొంతకాలమే మన మీద ఉన్నప్పటికీ దానికోసం దేవుణ్ణి చాలా దుఃఖపెడతాం. కానీ ఈరోజు ఈయన పొందుకున్న అనుభవం ఏంటో తెలుసా? తాత్కాలికమైన అనుభవం కోసం దేవుని మందిరం ముందుకు వస్తే దైవజనుల మీద ఆయన ఎప్పుడైతే దృష్టి పెట్టాడో, ఆ దృష్టి పెట్టినప్పుడు దేవుడు ఈ వ్యక్తికి తాత్కాలికమైన దీవెనను కాదు, బ్రతుకును మార్చే దీవెన, ఆశీర్వాదాన్ని పొందుకునే కృపించాడు. చాలాసార్లు దేవుని మనస్సెరగక దేవుణ్ణి దుఃఖపెడతాం మనం. చాలాసార్లు మనం ఇలానే భావిస్తాం, ప్రభా ఇది నాకు కావాలి, ఇట్టి పరిస్థితుల్లో ఇది నేను పొందుకోవాలనుకుంటున్నాను. నీకు తెలియదు దాని ప్రభావం తాత్కాలికంగా ఉండొచ్చు, కానీ ఆయనే ఇవ్వాలనుకుంటే నీ బ్రతుకును మార్చగలిగే ఆశీర్వాదాన్ని నీ ముందు నిలబెట్టగలుగుతాడు. అంతవరకు మనం ఎదురు చూడగలగాలి, లేదా తేరి చూచే అనుభవం ఉండాలి. చాలాసార్లు మనం అడిగే వాటి విషయంలో దేవుని మనస్సును గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క తత్వాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన నీకు శ్రేష్టమైనది ఇవ్వాలని ఎప్పుడు ఆశపడతాడు, మంచి ఈవి ఇవ్వాలని ఆశపడతాడు, శ్రేష్టమైనది నీ చేతిలో ఉంచాలని ఆయన ఆశపడతాడు. ఈయనైతే తాత్కాలికమైనటువంటి ధనం కోసం, ఆహారం కోసం, వెండి కోసం, బంగారం కోసం చేయి చాపితే ఆయన చేయిని తాకింది ఏంటో తెలుసా? అద్భుతమైన అభిషేకం, స్వస్థత. ఈ స్వస్థతని, ఈ విడుదలని అప్పటి వరకు ఇచ్చిన వారు ఎవ్వరు కూడా ఇవ్వలేనటువంటి శ్రేష్టమైంది ఆయన పొందుకోగలిగాడు. జీవితాన్ని మార్చే అద్భుతాన్ని ఆ రోజు అనుభవించాడు ఆయన. ఈరోజు నువ్వు నేను కోరుకుంటున్నట్టుగా అప్పటికప్పుడు మనకి మేలు ఇచ్చేది, అప్పటికప్పుడు అశాశ్వతంగా ఉన్న వాటి కోసం మనం తాపత్రయపడి దేవుని దుఃఖపెట్టాల్సిన అవసరంలా. నువ్వు ఎదురు చూడగలిగితే, నువ్వు ఆయన కొరకు తేరి చూడగలిగితే, సమయం వచ్చినప్పుడు నీ బ్రతుకుని ప్రభావితం చేసే ఆశీర్వాదం చేత దేవుడు నింపుతాడు. అందుకే నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను కూడా అది తుదకు మహాభివృద్ధి కలిగేటట్టుగా ఆయన చేస్తాడు. నీ శక్తి సామర్థ్యాలను బట్టి కాదు, నీకుండేటువంటి ఉన్నతమైన స్థితిగతులను బట్టి కాదు.
అందుకే నువ్వు శ్రేష్టమైన వాటిని పొందుకోవాలంటే ఆయన వైపు చూస్తూ ఉండాల్సిందే, ఆయన వైపు ఎదురు చూస్తూ ఉండాల్సిందే. ఆయన ఇచ్చేది ఎప్పుడు కూడా క్షేమకరమైంది, శ్రేష్టమైంది, అది నీ బ్రతుకుని ఎంతో ప్రభావితం చేసేదాన్ని ఆయన ఇవ్వాలని ఆశపడతాడు. ఈయన అడిగింది మాత్రం ఇదిగో అప్పటికప్పుడు టెంపరీగా ఉండే దీవెన. ఈరోజు ఇలాంటి భావనలు మన దగ్గర ఏమైనా ఉండి, ప్రభా నాకు ఇది కావాలని ఆయన పాదాల దగ్గర మనం ఈరోజు ఏడుస్తూ ఉంటే, అడుగుతూ ఉంటే అర్థం చేసుకోండి, ఒకవేళ అది టెంపరీ అయితే దానికంటే గొప్పది ఇస్తాడు. కాముగా ఉండి ఆయన ఇచ్చేంతవరకు ఎదురు చూస్తే, నువ్వు ఆయన ఇచ్చేదానికోసం ఎదురు చూడగలిగితే. అందుకే వెండి బంగారం నా దగ్గర లేదు అని ఆయన చెప్పినా కూడా ఈయన చూస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చేది శ్రేష్టమైంది, అది గుర్తుపెట్టుకోండి. ఆయన అడిగింది అయితే టెంపరీ అడిగాడు, ఆయన అడిగింది అయితే ఈ రోజుకు తినేసి రేపటికి అయిపోయేది అడిగాడు. కానీ దేవుడు ఇచ్చింది మాత్రం ఆయన బ్రతుకు కాలంలో ఏ రోజు ఆయన పొందుకోలేనిది, అనుభవించనిది, పుట్టినది మొదలుకొని ఏ రోజు కాలు నిలబెట్టడం తెలియదు ఆయనకి. పుట్టినది మొదలుకొని లేచి నిలవటం, నడవటం, గంతులయ్యటం ఆయనకి తెలియదు. పుట్టింది మొదలుకొని, ఊహ తెలిసింది మొదలుకొని, ఆయన భిక్షాటన చేసింది మొదలుకొని, మందిరం లోపలికి వెళ్ళటం ఆయనకి తెలీదు. కానీ ఈరోజు వాటన్నింటినీ పొందుకోవటానికి దేవుడు కృపించాడు. దేవుడు ఇవ్వతలచింది ఇలా ఉంటుంది, నువ్వు అడిగి తీసుకునేది మామూలుగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో గత వారం అంతకుముందు ఎప్పుడో మనం దావీదు కోసం, సౌలు కోసం మనం ధ్యానం చేశాం. సౌలు అనేటువంటి వ్యక్తిని ప్రజలు అడిగి పొందుకున్నారు. సౌలుని మాకు రాజు కావాలి అంటే దేవుడు సౌలుని ఎన్నుకొని ఇచ్చాడు. దేవుడు ఎన్నుకొని రాజుగా ఇవ్వలేదు ఆయన్ని. దేవుడే నువ్వు రాజవు అని ఆయన మనసులో ఉన్న కోరికను బట్టి సౌలు రాజు అవ్వలేదు. ఇశ్రాయేలీలు రాజును అడిగారు కాబట్టి సౌలు ఎన్నుకోబడ్డాడు అంతే. కానీ దావీదు అలా కాదు, దావీదుని దేవుడే ఎన్నుకున్నాడు. చాలాసార్లు మనం అడిగేవి టెంపరీగా ఉంటాయి. సౌలు ఎక్కువ కాలం ఉండలేకపోయాడు, దేవుని సంతోషపెట్టలేకపోయాడు, నిత్యం దురాత్మల చేత బాధపడుతున్నాడు, అభిషక్తుని దుఃఖపెడుతున్నాడు. ఏ క్షేమకరమైన అనుభవాలు సౌలు దగ్గర ఎక్కువ మనం చూడలేం. కానీ దావీదు అట్లా కాదు. దేవుడు ఎన్నుకొని పంపించినప్పుడు, దేవుడు ఎన్నుకొని అభిషేకించి ఏర్పాటు చేసుకున్న దావీదికి సౌలుకి ఎంత వ్యత్యాసం ఉంది. ఇదిగో దైవజనుడైనటువంటి లేదా అభిషేకించబడిన ఒక వ్యక్తిని చంపడానికి తరుముతుంటే, చంపడానికి ఛాన్స్ వచ్చినా వదిలిపెట్టి వెళ్ళాడు దావీదు. ఒకవేళ చంపటానికి అవకాశం ఉన్నా ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. సౌలుని చంపినోన్ని ఆయన చంపాడు. ఎందుకు మాటలు చెప్తున్నానో తెలుసా? చాలాసార్లు దేవుని దగ్గరికి మనం అశాశ్వతమైంది, అప్పటికప్పుడు లబ్ధొచ్చేటువంటి వాటి కోసం ఆతృత పడుతూ ఉంటాం. లేదు, దేవుని మనస్సెరిగి నువ్వు ఎదురు చూడగలిగితే దేవుడు నీ జీవితాన్ని ప్రభావితం చేసే, జీవితాన్ని మలుపు తిప్పగలిగే వాటి చేత మనల్ని నింపుతాడు ఎదురు చూడగలిగితే. ఈ భిక్షాటన చేసేటువంటి వ్యక్తి బ్రతుకులో అదే జరిగింది. ఆ రోజు వరకు చేతులు నిండాయి, ఇంటికి వెళ్ళేసరికి ఆ రోజు వరకు తాను తెచ్చుకున్నవి బ్యాగులు ఏమైనా నిండుండొచ్చు. కానీ ఈరోజు ఆయన బ్రతుకు నిండిపోయింది. ఈరోజు ఎన్నడూ కూడా చెయ్యని, ఎన్నడూ కూడా అనుభవించని కార్యాలు ఆ రోజు అనుభవించాడు. ఈరోజు ఆయన జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగినప్పుడు బైబిల్ ఆయన కోసం రాసినటువంటి అనుభవాలు మనం చదువుతాం కదా. ఆయన సంతోషంగా, ఎంతో సంతోషంగా దేవాలయంలోకి వెళ్ళిపోయినటువంటి అనుభవాలు మనం అక్కడ చూస్తాం. దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ 8వ వచనంలో, వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు, గంతులు వేయుచు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూశారు. అక్కడ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. ఎలా గుర్తు పెట్టుకున్నారు తెలుసా? ఈయన్ని ఆ కింద వచ్చిన మనం చదువుతాం. భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి, రోజు భిక్షం కొరకు దేవాలయం ఎదుట కూర్చునేవాడు ఈ రోజు ఎక్కడ ఉన్నాడు? మనతో పాటు మన పక్కన దేవుణ్ణి ఆరాధించడానికి లోపల వచ్చి కూర్చున్నాడు. ఆ రోజు వరకు దొరకని ఆధిక్యత, అప్పటి వరకు అనుభవించని ఒక ఆశీర్వాదకరమైన అనుభవం ఆ రోజు ఆయన అనుభవించాడు. ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు కూడా మందిరంలోకి వెళ్ళి దేవుణ్ణి స్తుతించిన పరిస్థితులు, ఇదిగో మందిర ద్వారము దగ్గర నిలబడేవాడు కదూ, ఇప్పుడు ఈయన లోపలికి వచ్చాడు, ఇప్పుడు ఈయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు అని గుర్తెరిగి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ఆ వ్యక్తిని చూస్తే అనేక మందికి ఆనందం కలిగింది. ఆ వ్యక్తిని చూస్తే అనేక మందికి ఆశ్చర్యం కలిగింది. ఈరోజు మన జీవితంలో దేవుడు ఏదైనా చెయ్యాలి అని మీకు ఎదురు చూస్తూ ఉంటే, ఆయన చేసేంత వరకు ఎదురు చూడండి. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. చాలాసార్లు
దేవుని కార్యం వెనక ఒక ఉద్దేశం ఉంటుంది. దేవుని యొక్క మేలు వెనక ఒక ఉద్దేశం ఉంటుంది. ఈరోజు దేవుడు నన్ను దేంతోనైనా ఆశీర్వదిస్తే, ఏ రూపంలోనన్నా దేవుడు నన్ను దీవిస్తే, దాని వెనక దేవునికి ఉండే ప్రణాళిక కింద వచ్చిన 11వ వచనం చదువుదాం ఒక్కమారు. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను తన మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. చూడండి, ఇక్కడ మనం దేవుని దగ్గర నుంచి రోజు నీకు ఏదన్నా మేలు దొరికింది అని మనకి ఏమన్నా అనిపిస్తే దాని వెనక ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకుందాం. ఈరోజు దేవుడు నన్ను అనేకమైన విషయాల్లో ఆశీర్వదించాడు. నేను చేస్తున్న పనిపాట్లో దేవుడు నన్ను వర్ధిల్లింపజేశాడు. నేను ఆలోచిస్తున్న ఆలోచనల్లో దేవుడు నాకు మేలు చేశాడు. సక్రమైనటువంటి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. ఈరోజు నా కుటుంబం దీవెనకరమైన పరిస్థితుల్లో ఉంది. నా సంతానం దీవించబడుతుంది. నేను చేసే ప్రతి చేతి పని వర్ధిల్లుతూ ఉంది. ఇలాంటి అనుభవాలు నీ దగ్గర ఉంటే, ఇలాంటి పరిస్థితులు నీవు అనుభవిస్తూ అవును అనే జవాబు నీ దగ్గర అయితే, దాని వెనక దేవునికి ఉండే ఉద్దేశం ఏంటంటే, ఈయన మేలు పొందిన తర్వాత 11వ వచనంలో ఆయన కోసం రాయబడింది ఏంటో తెలుసా? ఆయన స్వస్థత పొంది ఆయన చీలమండలాలు పాదాలు బలపరచబడి దేవుణ్ణి స్తుతించి ఆయన అక్కడ నుంచి దేవుణ్ణి మహిమపరిచి ఇంటికి వెళ్ళిపోయి దేవుణ్ణి ఘనపరిచినట్టు తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయినట్టుగా అక్కడ ఏం కనిపించదు. అక్కడ ఉన్న మాట ఏంటో తెలుసా? స్పష్టంగా చెప్పబడి ఉంటుంది. పేతురుని యోహాన్ని పట్టుకొని ఉన్నాడు. ఆయన పేతురు యోహాన్ని పట్టుకొని ఉన్నాడు. దీవెన పొందగానే ఎగిరిపోతే, దీవెన పొందగానే ఆ అనుభవంలో నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపోతే దేవుని యొక్క ఆశీర్వాదం వెనక ఉండేటువంటి ఉద్దేశం నెరవేరదు. అర్థం చేసుకోండి. ఈరోజు నువ్వు వర్ధిల్లావా? ఆ వర్ధిల్లిన తర్వాత ఆ దీవించబడటానికి ఉండే కారణం ఏంటంటే నువ్వు దేవుణ్ణి పట్టుకొని ఉంటావని, నువ్వు దేవుణ్ణి అత్యధికమైనటువంటి సాన్నిహిత్యంతో విడిచిపెట్టకుండా ఉంటావని. ఈరోజు దీవెన పొంది ఎగిరిపోతే, ఈరోజు ఆశీర్వాదం పొంది నీవు దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతే, ఈరోజు మనం సవాల్ చేయబడాలి ఈ మాటలను బట్టి. దీవించబడి మందిరానికి దూరం అయితే, దీవించబడి అక్కడ ఉండేటువంటి అనుభవాలకి, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ఆ మహిమపరిచే అనుభవాలకి మనం దూరం అయిపోతే, ఈరోజు మనకి ఇది సవాలుకరమైనటువంటి అనుభవం. ఎందుకంటే నువ్వు దీవించబడిందే దేవునికి దగ్గరగా ఉంటావని కదా, నువ్వు దీవించబడిందే దేవుణ్ణి పట్టుకొని విడిచిపెట్టగా ఆయన అనుసరిస్తావని కదా. ఆయన దీవించే కొద్దీ నువ్వు దేవునికి దూరం అవుతా ఉంటే ఈ దీవెనకు విలువే ఉంటుంది. ఆ దీవించబడినటువంటి అనుభవానికి ఆయన ఉద్దేశం నెరవేరింది అనడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఈరోజు నువ్వు దీవించబడితే దాని వెనక ఉద్దేశం నువ్వు దేవుని పట్టుకొని ఉంటావని, దేవుని విడిచిపెట్టకుండా ఆయనతో పాటు ఉంటావని. చాలాసార్లు ఇది ఇప్పటి కాలంలో, ఇప్పటి క్రైస్తవ భక్తి బ్రతుకులో సవాల్ ఎక్కడవుతుందంటే ఎక్కడ ఈరోజు నేను ప్రార్థించిన అనుభవం రేపటికంతా నా దగ్గర ఉండకపోతే ఎల్లుండికంతా వీళ్ళు ఇక్కడ కాకుండా ఇంకొక దగ్గర ఎక్కడో ఉంటున్నారు. ఈరోజు నువ్వు ప్రార్థించిన అనుభవం నువ్వు ఈరోజు అందుకోకపోతే రేపటికల్లా అది నీ దగ్గర ఉండకపోతే, రేపు అంటే ఎగ్జాక్ట్గా ఈరోజు రేపు అనే కాదు, కొంతకాలానికి ఆ దీవెన నువ్వు ప్రార్థించింది అనుభవించకపోతే మరికొన్ని రోజులకి వీరు దేవుని మందిరంలో కాకుండా మరొక దగ్గర ఎక్కడో ఉంటున్నారు. కారణం ఏంటంటే దేవుడు మాకు ఏమి ఇవ్వలేదు, దేవుడు మాకు ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే నువ్వు వచ్చింది అశాశ్వతమైన దీవెన పొందుకోవటానికి. అందుకే దేవుడు నీకు ఏమి ఇవ్వలేదు కాబట్టి దేవుని దగ్గర నుంచి ఆయన్ని పట్టుకొని ఉండకుండా వెళ్ళిపోతున్నావు. ఈరోజు మేలు పొందినప్పుడు ఈయన పట్టుకున్నాడు. మేలు పొందనప్పుడు కూడా మనం ఎందుకు పట్టుకోవాలో చెప్తాను. మేలు పొందనప్పుడు కూడా దేవుణ్ణి ఎందుకు అంటిపెట్టుకొని ఉండాలో చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఒకసారి మార్కు సువార్త 8వ అధ్యాయంలో, మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుదాం. మార్కు సువార్త 8వ అధ్యాయం. బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు వెళ్ళి గ్రుడ్డివాని తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరు వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనను కనబడుచున్నదా అని వారిని అడుగగా వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారా. నేను ఏమంటున్నాడు? యేసు ప్రభు వారి దగ్గరికి ఒక గుడ్డివాన్ని తీసుకొచ్చి బాగు చేయమని, ఆయన మీద చేతులు ఉంచమని ఆయన అభ్యర్థించినప్పుడు యేసు ప్రభు వారు జనంలో నుండి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి ఆయన మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు ఆయన
కన్నులు కనిపిస్తున్నాయా అని యేసుప్రభు వారు అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పిన జవాబు ఏంటంటే, నాకు మనుషులు కనిపిస్తున్నారు కానీ వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు అంటే, ఎలాగా మనుషులు చెట్టులా కనిపిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు వారు ఆయన విషయంలో చేయి పెట్టినప్పుడు ఈయన కన్నులు తెరవబడ్డాయి కానీ సంపూర్తిగా తెరవబడలా. ఒక మాటలు అర్థం చేసుకోవాలి అని అంటే, దేవుని కార్యం ప్రారంభించబడింది కానీ సంపూర్ణంగా అనుభవించబడలా. యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఆయన మీద చేయి పెట్టినప్పుడు కన్నులు మసగ్గా ఉన్నాయి, అంటే చెట్టుల్లా కనిపిస్తున్నారు మనుషులు అని చెప్పిన తర్వాత యేసు ఆయన్ని పంపించేసాడా? అయిపోయింది, నేను ప్రార్థన చేశాను, నీకు మసగ్గా కనిపిస్తుంది అని పంపించాడా అంటే, ఆయన మళ్ళీ ఆయన మీద చేతులు ఉంచాడు. నాకు అనిపించింది అప్పుడు కూడా మసగ్గా కనిపిస్తే ఈసారి కూడా చెట్టుల్లా కనిపిస్తున్నారు మనుషులందరూ, అక్కడ ఉన్నట్టుంది కానీ చెట్టుల్లా కనిపిస్తున్నారు, కాకపోతే ఇంకొంచెం పెద్ద చెట్టుల్లా కనిపిస్తున్నారు అన్నాడే అనుకుందాం. నాకు అనిపించింది అది చదవగానే, ఒకవేళ ఆ వ్యక్తి మళ్ళీ ఇదే మాట చెప్తే, మళ్ళీ ఇదే అనుభవం చెప్తే, నాకు మళ్ళీ చెట్టుల్లాగే కనిపిస్తున్నారు అంటే యేసుప్రభు ఏం చేసి ఉండేవాడు? ఖచ్చితంగా ఆయన మళ్ళీ, నువ్వు బాగుపడేంత వరకు విడిచిపెట్టని దేవుడు ఆయన, నువ్వు దీవించబడేంత వరకు నిన్ను వదిలిపెట్టని దేవుడు ఆయన. ఈరోజు నీవు దీవించబడటానికి ఆలస్యం అవ్వచ్చేమో, ఆయన్ని విడిచిపెట్టడు. గుర్తుపెట్టుకో, ఎందుకు ఆయన్ని అంటిపెట్టుకొని ఉండాలి? ఎందుకు ఆయన్ని మేలు పొందకపోయినా, మేలు ఆలస్యమైన ఆయన్నే ఎందుకు పట్టుకోవాలంటే, ఆయన్ని నిన్ను వదిలిపెట్టట్లేదు కాబట్టి, ఆయన్ని నువ్వు విడిచిపెట్టడు కాబట్టి. ఎంతవరకు? నువ్వు దీవించబడేంత వరకు కూడా. మొదటిసారి చేతులు ఉంచినప్పుడు ఆయన మనుషులందరూ చెట్టుల్లా కనిపిస్తున్నారు. అప్పటి వరకు ఎలా ఉన్నారండి? అసలు ఏం లేదు, చీకటి ఉంది, కానీ ఇప్పుడు చెట్టుల్లా కనిపిస్తున్నారు. ఏదో బాగుందిగా, దానికంటే ఇది మేలు కదా. వదిలిపెట్టలేదు దేవుడు. మళ్ళీ ఆయన మీద చేతులు ఉంచగా ఇప్పుడు ఆయనకి తేటపరచబడ్డాయి ఆయన కళ్ళు. ఇప్పుడు చూస్తున్నాడు, మనుషుల్లాగా కనిపిస్తున్నారు. మనుషుల్లాగా కనిపిస్తున్నారు. ఈరోజు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నీ పరిస్థితులు ఇంకా అలానే ఉన్నాయంటే దేవుడు విడిచిపెట్టాడు అనుకోవద్దు, దేవుడు వదిలిపెట్టాడని అనుకోవద్దు. నువ్వు అలా వదిలిపెట్టాడు అనుకుంటున్నావు కాబట్టి ఈరోజు దేవుని దగ్గర ఉన్న నువ్వు రేపు పొద్దున్న ఇంకొక దగ్గర ఎక్కడో ఉంటున్నావు. దేవుడు నిన్ను వదిలిపెట్టడు, నువ్వు వదిలిపెడుతున్నావు ఆయన్ని. ఈ గుడ్డివాడు ఈ దేవుని దగ్గరికి నడిపించబడినప్పుడు, అరే చెట్టుల్లా కనిపిస్తున్నారు, స్వస్థపరచబడలేదు ఇక పూర్తిగా ఆయన, కానీ దేవుడు వదిలిపెట్టాడా? కళ్ళు వచ్చేంత వరకు ఆయన దగ్గర నుంచి ఆయన పంపించలా. నిన్నెందుకు పంపిస్తాడు? నువ్వు దీవించబడకుండా, పలానా విషయంలో మేలు పొందకుండా, విడుదల పొందకుండా, నువ్వు బయటికి రాకుండా ఆయన వదిలేస్తాడని ఎలా అనుకుంటున్నావు? పరలోకాన్నే వదిలిపెట్టాడు నీ కోసం. నీ బ్రతుకు మార్చకుండా ఆయన చేతులు వదిలేసి ఎత్తేసి వెళ్ళిపోతాడు అనుకుంటున్నావా? ఆయన చచ్చిపోవటానికే పుట్టిన గొప్ప దేవుడు ఆయన. నీకోసం ప్రాణం పెట్టడానికే పరలోకాన్ని వదిలిపెట్టినటువంటి దేవుడు ఆయన. మరి నువ్వు మేలు పొందకుండా ఆయన ఊరకనే కూర్చుంటాడని ఎలా అనుకుంటున్నావు? ఈరోజు నువ్వు ఎందుకు ఆయన పట్టుకొని ఉండాలి అంటే, ఆయన నిన్ను విడిచిపెట్టడు కాబట్టి నువ్వు పట్టుకొని ఉండాలి. ఆయన నిన్ను వదిలిపెట్టడు. నీకు పరిస్థితులు బాగలేవని ఈరోజు ఇంకా నేను ఇదే పరిస్థితుల్లో ఉన్నానని, ఇలాగే అనిపిస్తున్నానని నువ్వు వదిలిపెడుతున్నావేమో, కానీ ఆయన నిన్ను వదిలిపెట్టడు. అది గుర్తుపెట్టుకోండి. గత దినాన చాలా కాలం క్రితం, చాలా రోజులు అయింది, ఒక సహోదరుడు నాతో మాట్లాడాడు, చాటింగ్ చేస్తా మాట్లాడాడు. అన్నా ఏంటి పరిస్థితి, ఏముంది, ఇలా ఉంది అన్నా, ఏందన్నా ఇంకా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వలేదా, ఇలా చూస్తున్నా, దేవుడి కార్యం కోసం ఎదురు చూస్తున్నా. అన్నా ఎన్ని రోజులన్నా, నీ ప్లేస్లో నేనుంటే ఉండలేనా అన్నాడు. నీ ప్లేస్లో నేనుంటే ఉండలేనా అన్నాడు. నేను అన్నాను, నా ప్లేస్లో నేనున్నా ఉండలేను. నేను 2006 సంవత్సరంలోనో, 2010 సంవత్సరంలోనో, 2012 సంవత్సరంలోనో ఎప్పుడో నేను వెనక్కి వెళ్ళిపోయేవాడిని. ఒకవేళ నేను కనిపించకపోవచ్చేమో, కానీ ఈరోజు గుర్తుపెట్టుకో, దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఏమో అన్నా నువ్వు ఉంటున్నావు, నేను ఉండలేను అన్నాడు. నేనేమో అతీతంగా పైనుంచి దిగి వచ్చానా? కాదు. ఆయన ప్రేమను అనుభవించటం అలవాటు చేసుకుంటే ఏ పరిస్థితుల్లోనైనా ఆయన కొరకు ఎదురు చూడడం అదొక గొప్ప వరంగా ఏర్పడుతుంది, అదొక గొప్ప స్థితిగా ఏర్పడుతుంది. ఆయన కొన్ని పేర్లు చెప్పుకుంటూ వచ్చాడు. అన్నా మరి వీళ్ళేమి హెల్ప్ఫుల్గా ఉండరు. అన్ని విని ఒకటి అన్నాను,
వాళ్ళకే సహాయం అవసరం. వాళ్ళకే సహాయం అవసరమైన స్థితిలో ఉండి మనల్ని చూస్తారని అనుకోవటం అది సరైనది కాదు. అలా ఎలా అనుకుంటున్నావన్నా? అలా ఎలా అనుకుంటున్నావు అని అంటే ఒకటే, దేవుడు విడిచిపెట్టాడు కదా, దేవుడు వదిలిపెట్టాడు కదా. అన్ని విని చివరిలో అన్నాడు, ఏమన్నా అన్నాడు. ఏమంటే దాని అర్థం ఏంటంటే, నువ్వెన్నో చెప్తున్నావు కానీ నాకు ఎక్కట్లేదనా అని అర్థం, అంతే కదా. గుర్తుపెట్టుకోండి, ఆయన విడిచిపెట్టాడు. గుడ్డివాడు సగం బాగుపడ్డాడని పక్కన పెట్టలా, ఇంతే అని వదిలిపెట్టలా. ఎందుకంటే ఆయన సామర్థ్యం అతీతమైంది. ఏమీ చూడలేనోడు మనుషుల్ని చెట్టుల్లా చూశాడంటే, చెట్టుల్లా చూడగలిగిన మనుషుల్ని మనుషుల్లాగా చూపించగలిగేటువంటి శక్తి ఆయన దగ్గర ఉందని అర్థం చేసుకోవాలి. నీవు గత కాలంలో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నీ వ్యక్తిగత జీవితంలోనే దేవుడు చేసిన మేలు అప్పుడప్పుడు చూసావు కదూ, అనుభవించిన ఉన్నాయి కదూ, దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన ఎంత సామర్థ్యం కలిగిన వాడు. ఏమీ లేని దగ్గర అదిగో మసగ్గా కనిపించేటట్టు చేయగలిగాడు కదూ. ఈ మసకను కూడా పూర్తిగా తీలేడా? ఖచ్చితంగా తీస్తాడు. ఆయన వదిలిపెట్టడు. ముందు నాకు ఇది చాలు, ఈ మసకే చాలు, ఏదో గుర్తుపడతానని వెళ్ళిపోతానని ఆయన వెళ్ళిపోతానన్నా ఈయన విడిచిపెట్టడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి నువ్వు ఆయన పట్టుకొని ఉండటానికి ఖచ్చితంగా నమ్మచ్చు ఆయన్ని. మనమే పట్టుకొని ఉంటున్నాం, మనకి ఏమీ రావట్లేదు అనే ప్రశ్న ఎప్పుడు పెట్టుకోవద్దు. ఒకవేళ నువ్వు ఆశపడుతుంది టెంపరీగా ఉన్నదేమో, అంతకంటే గొప్పది ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఈ వ్యక్తి సహజమైన సాధారణమైన వాటిని ఎదురు చూస్తే అద్భుతమైన అతీతమైన స్వస్థతను దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో అనుభవించే ప్రతి దాని వెనక, ఆయన ఆశీర్వాదం వెనక ఆయన ఆశపడేది ఏంటంటే నువ్వు ఆయన పట్టుకొని ఉంటావని. ఈరోజు నువ్వు అలా పట్టుకొని ఉండకపోతే, ఒకవేళ అలా పట్టుకోలేని స్థితి, ఆ బలహీనత, ఊగిలాడే పరిస్థితి మన దగ్గర ఉంటే, ఈరోజు సవాల్ చేయబడదాం. మన ముందు అనేక మంది అలా పట్టుకొని దేవుని కొరకు నిలబడి దీవించబడిన వారు ఇక్కడ ఉన్నారు, ఈ దినాల్లో కూడా ఉన్నారు. వారు మనకి సవాలుకరమైన జీవితాన్ని, మన జీవితాన్ని ప్రశ్నించే పరిస్థితులు ఉన్నప్పుడు మనం దాన్ని బట్టి ప్రోత్సహించబడదాం. నిజమే, దేవుడు మనల్ని వదిలిపెట్టినప్పుడు మనం ఎందుకు దేవుని విడిచిపెట్టాలి? మొట్టమొదట ఆయన చెప్తా ఉన్నాడు, ఆ కుంటి భిక్షకుడు అయినటువంటి వాడు పేతురు యోహానులను పట్టుకొని ఉన్నాడు. దేవుడు ఆశపడుతున్నాడు నీ జీవితంలో అన్ని సమయాల్లో దేవుని పట్టుకొని ఉండటానికి. ఆశీర్వాదం వచ్చిందనో, లాభం వచ్చిందనో, మరొకటి వచ్చిందనో దేవుణ్ణి వదిలిపెట్టడానికి వీల్లేదు. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ ఇంకొక వ్యక్తి కోసం చెప్పాడు. ఏంటంటే సినిమాకి సంబంధించినటువంటి వీటిల్లో బాగా కొంచెం పేరున్నటువంటి వ్యక్తి కోసం చెప్తూ, అన్న ఈయన క్రిస్టియన్ అన్న, నేను చాలాసార్లు నాకు బాగా పరిచయం అయ్యాడైనా, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పాడట ఒక మాట, నాకు ఇన్ని రోజులు అన్నం పెట్టింది, దీన్ని ఎలా వదిలేయాలి అని. నాకు ఇన్ని రోజులు అన్నం పెట్టింది ఈ ప్రత్యేకమైన ఈ కళ, మరి ఎలా వదిలేస్తాను తమ్ముడు? ఈరోజు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇన్ని రోజులు నీకు అన్నం పెట్టింది అది అశాశ్వతమైంది. ఈ కుంటి భిక్షకుడు కూడా ప్రతిరోజు ఆ అన్నం కోసం, ఈ వెండి కోసం, బంగారం కోసమే చేసాడు. కానీ దానికంటే అతీతమైంది భూమి మీద అన్నం పెట్టడం కాదు, పరలోకంలో స్థలం ఇచ్చేటువంటి దేవుడు, పరలోకంలో నీతో పాటు ఆయన నివసించడానికి తన సింహాసనాన్ని భాగస్వామిగా చేసుకోవడానికి ఇష్టపడినటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు మనకు అది ఇన్ని రోజులు ఉపయోగపడింది కదా, ఇన్ని రోజులు మనకి ఇది కదా అని దేవుని కొరకు, దేవుని సన్నిధిలో ఉండవలసిన వాటిని పక్కన పెట్టి వేరొక దానికి మనస్కరించడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనకుండే ప్రతి అనుభవాల వెనక ఆయన ఉద్దేశం, ఇదిగో ఆయన పట్టుకొని ఉండాలి. నువ్వు ఏ కారణం చూపించో బయటికి వెళ్ళటం లేదు, వద్దు. ఏ పరిస్థితులను చూపించో దూరంగా వెళ్ళటం లేదు. ఎందుకంటే ఆయన నిన్ను అలా చూపించి, ఒకవేళ దేవుడే నన్ను చూపించి, అరే జాషువా ఇది నీ పద్ధతి, ఎందుకు నిన్ను పట్టుకోవాలి అని ప్రశ్నిస్తే, నేను ఏ కారణం చూపించి ఇదిగో ఇందుకు నన్ను పట్టుకొని ఆయన అని చెప్పగలుగుతాను? నేను ఇదిగో ఈ మంచి కార్యం నా దగ్గర ఉంది కదా, దీనికోసం నన్ను పట్టుకో అని ఎలా చెప్పగలుగుతాను నేను? మనందరం అంతే కదూ. ఆయనే కారణాలు చూపిస్తే నిన్ను ఎందుకు నా చేపట్టుకోవాలి నేను అని అడిగితే ఏ కారణం చూపించగలం మనం? ఏముండదు. అయినా పట్టుకున్నాడు ఆయన. అందుకని దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. రెండోదిగా 12వ వచనంలో మనం చదువుతూ ఉంటే ఆయన ఒక మాట మాట్లాడతాడు. 12వ వచనంలో అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం
12వ వచనం. అక్కడికి చాలా మంది ప్రజలు విస్మయంతో వచ్చారు కదా. ఆ పరిస్థితుల తర్వాత పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? ఇప్పుడు పేతురు ఆ విషయాలన్నీ చూసి ఆశ్చర్యపడి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని చూస్తున్నారు. ఎవరు? బాగుపడినటువంటి ఆ వ్యక్తిని చూస్తున్నారు, బాగు చేసినటువంటి ఆ వ్యక్తుల్ని చూస్తున్నారు. ఈ ఊరిని చూస్తున్నటువంటి స్థితిని పేతురు గమనించి అర్థం చేసుకొని అక్కడికి వచ్చినటువంటి వారందరితో మాట్లాడుతున్నాడు. అయ్యా, మేమేదో చేసినట్టు మా వైపు చూస్తున్నారేంటి మీరు? ఇది మా శక్తి వలన మా బలం వలన జరిగినట్టుగా మీరు మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు? ఆ మాటల్ని ఎంత చక్కగా చెప్తారంటే, మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు పేతురు? అయ్యా, నా వైపు ఎందుకు చూస్తున్నారు? స్వస్థత ఏదో మా బలం వలన మా శక్తి వలన జరిగినట్టు మమ్మల్ని ఎందుకు తేరి చూస్తున్నారు? మీరు తేరి చూడాల్సింది ఇదిగో యేసు ప్రభు వారిని. మీరు తేరి చూడాల్సింది ఇదిగో అనేకమైనటువంటి విషయాల్లో తండ్రి ఘనపరిచినటువంటి తన సేవకుడైన యేసు ప్రభు వారిని కదా మీరు చూడాలి. పేతురు ఏం చేస్తున్నాడు? వారి మీద ఉన్న దృష్టిని తీసుకెళ్ళి యేసు ప్రభు వారి మీద చూపిస్తూ ఉన్నాడు. తన మీద పడినటువంటి ఆ అనుభవాలన్నిటిని తీసుకెళ్ళి యేసు ప్రభు వారిని ఆయన బయటికి చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు అర్థం చేసుకోండి, మన జీవితాల్లో దేవుడు కార్యం చేశాడంటే మొట్టమొదటి అనుభవం నువ్వు ఆయన పట్టుకొని ఉండాలనేది ఉద్దేశం. నీవు ఈరోజు స్వేచ్ఛగా సంతోషంగా అన్నీ అనుభవించి బ్రతుకుతున్నావంటే ఆయన నువ్వు పట్టుకొని ఉండాలని, దొరికినంటనే ఆయన వదిలిపెట్టమని కాదు. అది నీ చేతిలో దొరకకపోయింది కదా అని ఆయన విడిచిపెట్టడం కాదు. ఆయన నిన్ను వదిలిపెట్టడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంటుంది కదా, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. ఆయన భూమి మీద పుట్టిన తర్వాత ఆయన కొరకు ఒక పేరు పెట్టబడుతుంది. అది ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడుతుంది. నీతో పాటు నేను ఉంటానన్నాడు. దేవుడు మనకు తోడని అర్థం. ఆయన మనల్ని విడిచిపెట్టను అన్నాడు కదా. మనం ఎందుకు విడిచిపెట్టాలి ఆయన్ని? మనం ఎందుకు వదిలిపెట్టాలి ఆయన్ని? సవాలుకరమైన ఎన్నో పరిస్థితులను ఆయన ఎదుర్కొన్నాడు కదా మన కోసం. వాటిలోంచి విడిపించటానికి ఆయన మనతో పాటు సహానుభవాన్ని కలిగిన వాడు కదా. నీకు తెలిసిన ప్రతి బాధ ఆయన కూడా అనుభవించి వెళ్ళాడు కదా. ఎందుకు వదిలిపెట్టాలి మనం? ఇది మొదటి కారణం. ఆయన విడిచిపెట్టడానికి వీల్లేదు. ఆయన పట్టుకోవటానికి నువ్వు అధికంగా దీవించబడతా ఉన్నావు. నువ్వు దీవించబడే కొద్దీ ఆయన గట్టిగా పట్టుకోవాలి. ఒకవేళ దీవెన ఆలస్యం అయినా కూడా నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే ఆయన నిన్ను వదిలిపెట్టలేదు కాబట్టి, ఆయన నుండి విడిచిపెట్టలేదు కాబట్టి. 12-13 వచనాల్లో పేతురు మాట్లాడతాడు, మీరందరూ నన్నెందుకు చూస్తున్నారు? మీరు చూడాల్సింది నజరేయుడైన యేసు వైపు, తండ్రి ఘనపరిచినటువంటి యేసుక్రీస్తు వైపు మీరు చూడాలి. ఇదిగో ఘనత ఆయన మీదకి రాబోతా ఉన్నప్పుడు పేతురు ఆ ఘనతని తీసుకెళ్ళి ఎటు తిప్పాడు? యేసు ప్రభు వారిని చూపించే వైపు తిప్పాడు. ఈరోజు నువ్వు దీవించబడుతున్నావా? యేసును నువ్వు చూపించాల్సిందే. యేసును అనేక మందికి పరిచయం చేయాల్సిందే. నువ్వు దీవించబడే కొద్దీ నీ నుండి యేసు ప్రభు వారి గుణలక్షణాలన్నీ బయట వారికి కనిపించాల్సిందే. నువ్వు అర్థం చేసుకోవాల్సిన అనుభవం, నువ్వు పట్టుకోవాలి దేవుణ్ణి. అనేక మంది యేసుని పట్టేటట్టు ఆయన్ని చూపించగలగాలి. నువ్వు దీవించబడుతున్నావంటే వాటి వెనక ఉన్నటువంటి అద్భుతమైన ప్రణాళికలు ఇవి. అందుకే నన్నెందుకు తేరి చూస్తున్నారు మీరు? తండ్రి అయిన దేవుడు ఘనపరిచినటువంటి యేసుని చూడండి. కింద వచనాలన్నీ కూడా యేసు ప్రభు వారి కోసం వివరిస్తున్న అనేకమైన అనుభవాలు. మీరు దేవుని విడిచిపెట్టారు, కానీ ఆయన మాత్రం మీకోసం ప్రాణం పెట్టాడు. మీరు దేవుని విడిచిపెట్టారు, ఆయన మాత్రం మీకోసం తన జీవితం అంతటిని త్యాగం చేశాడు. తన కుమారుణ్ణి అప్పగించడానికి ఏమాత్రం వెనక వేయలేదు. కానీ మీరు ఆయన్ని శిక్షించి హింసించి ఆయన్ని విడిచిపెట్టారు. మీరు పట్టుకోలేదు, దూషించారు, తోలనాడారు. అయినా ఆయన మీకోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఏం చెప్తున్నాడు పేతురు? మేలు పొందిన తర్వాత ప్రజలందరూ మేలు చేసిన మనిషి మీద చూస్తూ ఉంటే, ఆ మేలుకు కారణంగా కనిపిస్తున్న పేతురు యోహానుల వైపు చూస్తూ ఉంటే, ఈయన మాత్రం ఏం చెప్తున్నాడు? చూడాల్సింది నా వైపు కాదు, చూడాల్సింది నా వైపు కాదు, యేసు వైపు మీరు చూడాలి, యేసు వైపు మీరు చూడాలి. ఈరోజు యేసు వైపు చూడాలి అనే ఆ అనుభవాన్ని మనం అధికంగా ప్రదర్శించాల్సినటువంటి దినాల్లో ఉన్నాం. యేసు వైపుని అనేక మందికి యేసు జాడ చూపించాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు మనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కనుక ఈరోజు ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఈ ప్రేరేపితమైనటువంటి మాటల చేత ప్రోత్సహించబడండి. నన్ను దీవిస్తున్నాడు దేవుడు, నేను దేవుని గట్టిగా పట్టుకుంటాను. నన్ను దీవిస్తున్నాడు దేవుడు, అనేక మంది పట్టుకోవటానికి యేసుని చూపిస్తాను. అనేక మంది యేసుని పట్టుకోవటానికి యేసుని చూపిస్తాను.
యేసు ప్రభు వారు పుట్టాడు అనేటువంటి విషయాన్ని అక్కడ చలి కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపులకి దేవుని దూత ద్వారా చెప్పబడిన తర్వాత అక్కడ మాట్లాడినటువంటి ఒక మాట చూస్తాం మన లూకాసు సువార్త 2వ అధ్యాయం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. వారు చూచి శిశువును గూర్చి వారు ఏదైతే విన్నారో వాటన్నిటినీ కూడా ప్రచురం చేసుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళు చూసి యేసు ప్రభు వారు ఇదిగో పలానా దగ్గర ఉన్నాడని దేవుని దూత ద్వారా చెప్పబడి పొత్తి గుడ్డల చేత చుట్టబడినటువంటి శిశువుని మీరు చూస్తారు అని వారికి చెప్పబడినప్పుడు వీరు వెతుక్కుంటూ ఇదిగో ఆ యేసు అనేటువంటి ఆ యేసు శిశువుగా ఉన్నటువంటి ఆ స్థలానికి వెళ్ళి చూసి సంతోషించి ఆరాధించి పూజించి తిరిగి వెళ్ళిపోతూ ప్రచురం చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు దేవుణ్ణి అనుభవించటం నీకు ఇచ్చిన ఆశీర్వాదం అయితే అంతటితో ఆగిపోవద్దు. గొర్రెల కాపర్లు అంతటితో ఆగిపోలేదు. ఈ పశువుల కాపర్లు యేసు ప్రభు వారిని చూసి సంతోషించి ఆ సంతోషాన్ని లోపల నింపుకొని ఇంటికి వెళ్ళిపోలేదు. వాళ్ళు ఏం చేశారు? ప్రచురం చేసుకుంటూ ఇదిగో మా కొరకు పుట్టినటువంటి దేవుడు పలానా దగ్గర ఉన్నాడని దూతల ద్వారా మేము విన్నాం, మేము చూసాం, మీరు పొండి, మీరు కూడా చూడండి అని అనేక మందికి ప్రచురం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు దేవుడు. ఆ గొర్రెల కాపర్లు ఈరోజు దేవుని కూర్చున్నటువంటి ఆ ఉనికిని నీ జీవితం ద్వారా ప్రచురం చేయటానికి అవకాశాలు ప్రతిసారి రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినప్పుడు మాత్రం విడిచిపెట్టద్దు. ఈ గొర్రెల కాపర్లు బ్రతకంతా యేసు కోసం చెప్పుంటారా? ప్రశ్నే. కానీ దొరికినప్పుడు మాత్రం ప్రచురం చేసుకుంటూ వెళ్ళారు కదూ. ఈరోజు నీకు అలాంటి అవకాశం దొరికితే నీ చుట్టుపక్కల నీతో ఉన్నవారికి దేవుని కూర్చున్నటువంటి ఉనికిని నువ్వు ప్రచురం చేయటానికి నీకు అవకాశం దొరికితే వినియోగించు. గొర్రెల కాపర్లు అదే చేశారు. ఎక్కడో తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి యూదా దేశపు బెత్లెహేం అనే ప్రాంతం దగ్గర యూదా ప్రాంతానికి వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన నక్షత్రాన్ని చూసి పూజించవచ్చాము అనేటువంటి మాట హేరోదుకి చెప్పారు. హేరోదుకి అప్పటి వరకు యూదుల రాజు పుట్టాడన్న ఇన్ఫర్మేషనే తెలియదు. ఎవరు చెప్పారు? ఎక్కడి నుంచో వాళ్ళు వచ్చి 2వ అధ్యాయంలో 1-2 వచనాలు మత్తయి సువార్తలో మనం చూస్తాం. మాటలో యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ, మేము ఆయన నక్షత్రాన్ని చూసి మేము పూజించటానికి వచ్చాం. అప్పటి వరకు తెలియదు ఆయనకి. ఎక్కడి నుంచో వచ్చి యేసు ప్రభు వారి యొక్క ఉనికిని చెప్పి వెళ్ళిపోయారు జ్ఞానులు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నువ్వు దీవించబడ్డావా? దేవుని పట్టుకో, విడిచిపెట్టద్దు. ఒకవేళ దీవెన కొరకు ఎదురు చూస్తున్నావా? ఇంకా గట్టిగా పట్టుకో. ఎందుకంటే ఆయన నిన్ను విడిచిపెట్టడం. గట్టిగా పట్టుకో. ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చాడు, నెరవేర్చకుండా పోడు. ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. అందుకునేంత వరకు ఆయన గట్టిగా పట్టుకొనుండు. 2వ అద్భుతం వెనుకున్న ఉద్దేశం, నువ్వు అనేకులను యేసు ప్రభు వారిని పట్టుకునేటట్టు నువ్వు చూపించాలి. యేసు ప్రభు వారిని అనేకుల్ని యేసు ప్రభు వారికి పరిచయం చేయటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అవకాశం వచ్చినప్పుడన్నా కనీసం పని కట్టుకొని పదే పనిలో ఉండమని ఎవరని చెప్పం. పని కట్టుకొని అదే పనిలో ఉండవసరం లేదు. ఆ పని వచ్చినప్పుడైనా ఆ పని చేయాలా. ఈరోజు దేవుని సన్నిధిలో మనం అర్థం చేసుకోవాలి, ఆయన్ని ప్రచురించటానికి గొర్రెల కాపర్లు సిద్ధంగా ఉన్నారు. ఆయన కోసం చెప్పటానికి ఎక్కడి నుంచో వచ్చిన జ్ఞానులు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రిస్మస్ సీజన్లో మనం కూడా అలా సిద్ధంగా ఉండాలా. మనం కూడా అలాగే సిద్ధంగా ఉండాలా. దేవుని కోసం మనం ప్రత్యేకించి పలానా దగ్గరికి వెళ్ళటానికి మనకు సిగ్గు అయితే, దేవుని కోసం ప్రకటించడానికి, దేవుని కోసం చెప్పటానికి, దేవుని పరిచయం చేయడానికి, ప్రత్యేకంగా ఇంకొక దగ్గరికి వెళ్ళటానికి, ఇంకొకరితో మాట్లాడడానికి మనకి మొహమాటం అయితే, ఇదిగో ఈ క్రిస్మస్ సీజన్లో ప్రతి ఒక్కరు సంతోషంగా మన దగ్గరికి సంతోషంగా వస్తారు. ఎందుకంటే అందరూ చేసుకోగలిగే సంతోషకరమైనటువంటి సంబరం ఇది. ఎవరు అడ్డం పెట్టే పరిస్థితులు ఉండవు. కాబట్టి మీరు ప్రేమగా ఆహ్వానించినప్పుడు సంతోషంగా వచ్చేటువంటి దినాలు. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో ప్రోత్సహించబడండి. మన పొరుగు వారు, మనతో ఉన్నవారు అందరూ కూడా క్రీస్తును గూర్చిన శుభవచనాన్ని మన నోటి నుండి వినకపోతే వినిపించేటట్టు చేయడానికి ఇది మంచి అవకాశాలు. ఈ దినాల్లో దేవుణ్ణి మనం ప్రకటించడానికి మనకి మంచి అవకాశాలు ఉన్నాయి కదా. దేవుణ్ణి చూపించడానికి మంచి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కదా.
వినియోగించుకుందాం. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో దీవించబడేటప్పుడు దాని వెనుకుండే ఉద్దేశాన్ని మనం మర్చిపోకూడదు. దీవెన కోసం ఎదురు చూస్తున్నప్పుడు దాని వెనుకుండే ఉద్దేశాన్ని మనం మర్చిపోకూడదు. వాడు దీవించబడి పేతురు యోహానులను పట్టుకొని ఉన్నప్పుడు ఈరోజు దేవుడు నువ్వు పట్టుకొని ఉండాలి. రెండు, ఈ పేతురు అందరూ ఆయన మీద కేంద్రీకరించి దృష్టి పెట్టి చూస్తూ ఉంటే చూడాల్సింది నన్ను కాదు, కార్యానికి ఉపయోగపడిన నన్ను కాదు మీరు చూడాల్సింది, కార్యానికి ఉపయోగపడిన సాధకంగా ఉన్న నన్ను కాదు మీరు చూడాల్సింది, కార్యం చేసిన దేవుని వైపు మీరు చూడాలని యేసు ప్రభు వారిని చూపించటం మొదలుపెట్టాడు. ఈరోజు దేవుణ్ణి పట్టుకొని ఉండటం మన పని, యేసుని చూపించటం మన పని. ఇవి జరిగించడానికి అనుకూలమైన సమయంలో మనం ఉన్నాం. కనుక అలాంటి అనుభవాల్లో ముందుకు వెళ్ళటానికి ప్రోత్సహించబడదాం, దేవుణ్ణి పట్టుకుందాం. అనేకులు దేవుణ్ణి పట్టుకునేటట్టు మనం ఒక సాధనంగా, ఒక మంచి మార్గంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.